నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందువులలో ఆ రిషభం ఎలా వచ్చింది? చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి? సగమ్మ తనిస, అవరోహణ సన్నిధ మకస. మరి ఆ రిషభం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే. నిజమేలేండి, వృషభం పడితే మరి. ఏమిటది? వృషభమా రిషభమా? రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటునన్నాను. రిషభం పడితే హిందోళం కాదు కదా, చారుకేసు అవుతుంది. చారుకేసు కాదండి, చారుకేసు ఎట్ అవుతుంది? కాఫీ కాఫీ అవుతుందండి. నువ్వు లేఖనికి ముందు లే. రిషభం అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి సంగీతం గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందయ్యా? తెలిస్తే తెలిసినట్లుండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి. అది కాదండి బాబు గారు, తమన్ని మరొకసారి కలుస్తాం. ఆ అవసరం లేదు. అవసరం లేదురా, నీకేది అవసరం లేదు. కానీ శారదకి పెళ్లి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం. ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా? నువ్వు అనుభవించే సుఖం చాలకనా? సంగీత సామ్రాట్టివి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండీరం తొడిగించుకున్న వాడివి. ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ₹1 ఇస్తున్నాడు రా. శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయిందిరా సంతృప్తిగా 2 పూట్ల భోంచేసి. కనీసం శారదకి ఒక మంచి రవికల గుట్టైనా కొనిపెట్టగలుగుతున్నావా? ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడు సేవ? ఒరేయ్, రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని తన నుదుట రాయొద్దని ఏడుస్తూ వేడుకున్నాడు రా కాళిదాసు. ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు, ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా ఆ వ్యామోహం? నీకుంది సరే, ఆ వ్యామోహంతో ఆ పసిదాని బ్రతుకు నాశనం చేయడానికి హక్కు నీకెవడిచ్చాడ్రా? కాదురా, ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పాడుకుంది కదా సంగీతం. నిన్ను దైవం కూడా రక్షించలేడురా. నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది? ఏమిటోరా కాముడు, ఉన్నదాన్ని ఊరుకోకుండా ఆ అమ్మాయిని పాట పాడమని నేనే అడిగాను. ఇరకాటంలో పెట్టి ఆ అమ్మాయిని నువ్వు ఇరకాటంలో పెట్టావు సరే, కానీ ఆ అమ్మాయి నీ మనసులో ఉందని నాకు తెలుసు. 2 రోజులు 3 రోజులు
మధ్యలో నేను ఇరుకుని పడ్డాను. నీ మొహం బెల్లం కొట్టిన రాయలా నోరు మూసు కూర్చోక ఆ చొల్లువాగుడు ఎందుకురా నీకు? బోలే డబ్బు ఖర్చు పెట్టి సంగీతం చెప్పించాను. 20-30 కృతుల దాకా నేర్చుకున్నాం. రిషభం అనడం చేతకాలేదట్రా నీకు? నీ కర్మ కాకపోతేను. నువ్వు సడక్కే మధ్యన చేత కాకనా? కావాలంటే ఇప్పుడు పరీక్ష పెట్టు. గడగడ రాగాలు, ఆరోహణలు, అవరోహణలు అన్ని అప్ప చెప్పేస్తాను. ఉన్నట్టుండి ఆయన కళ్ళేసేసరికి నాకు వణుకు పుట్టింది. ఆ కంగారులో ఏదో ఆగేశాను. అంతే. 10 జన్మలు తల్లకిందులుగా తపస్సు చేసినా మనలాంటి వాళ్ళకి అలాంటి సంబంధం దొరుకుతుందా నాయన? చేతులారా దూరం చేసుకున్నావు. సిక్కు సన్నాసి. ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకంటే ఎక్కువగా బాధపడుతోంది నేనే. నీకేం తెలుసు? నాకు సంగీతం రాదనేగా పొమ్మన్నాడు ఆయన. చూద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే 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 జగదేకమాతః మీ డబ్బు పూర్తిగా ముట్టినట్టేనా? ముట్టిందమ్మా. ఉండండి, రసీదు ఇస్తాను. సుబ్బయ్య గారు, నాకు రసీదులతో పని లేదండి. శంకర శాస్త్రి గారి బాకీ పూర్తిగా తీరిపోయిందని మీరొక్క మాట అంటే చాలు. అదే మాటమ్మా. చూడండి, ముందు ముందు శాస్త్రి గారు ఎప్పుడు ఎంత డబ్బు అడిగినా ఇస్తూ ఉండండి. ఆ బాకీ నేను తీరుస్తాను. అలాగేనమ్మా. వస్తానండి. సుబ్బయ్య గారు, శాస్త్రి గారు వస్తున్నారు. ఆయనకు నా గురించి ఏం చెప్పకండి. రండి పంతులు గారు, రండి, కూర్చోండి. నీ దగ్గర ఇంతకు ముందే చాలా డబ్బు అప్పుగా తీసుకున్నానయ్యా. మళ్ళీ ఆ పని మీద నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను, కానీ రాక తప్పలేదయ్యా. అదేం మాట పంతులు గారు, డబ్బు కావాలా? అవునయ్యా, పిల్ల పెళ్లి చేయబోతున్నాను. ఈసారి నువ్వు నోటి మాట మీద అప్పు ఇవ్వక్కర్లేదు సుబ్బయ్య. ఈ గడ్డపిండారాన్ని చూసావా? ఇది ఒక ఆభరణమని నేనెన్నడూ అనుకోలేదయ్యా. ఇది నా శరీరంలో ఒక భాగమేనని, కట్టెల మీద ఈ కట్టెతో పాటు ఇది కాలి బూడిదైపోతుందని అనుకున్నాను తప్ప ఇలాంటి అవసరం వస్తుంది అనుకోలేదయ్యా. డబ్బు రూపంలో దీని విలువెంతో నాకు తెలియదు. ఇది తాకట్టు పెట్టుకుని డబ్బు అప్పి. మీలో ఉన్న సరస్వతీదేవికి ప్రజలు తొడిగిన ఆభరణం ఇది. దీనికి విలువ కట్టే స్తోమత, అర్హత నాకు లేవయ్య గారు. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను సంతోషంగా ఇస్తాను. ఎంత రాశారా? ఉదయనుడు వాసవద. ఎందుకురా?
ఏమిటిదంతా? అంతా మీ మంచికే. నన్ను కొంచెం ఎత్తుకోండి. అయ్యగారు మీ ఇద్దరు పెళ్లి ఒప్పుకున్నారు. అందుకని మీరిద్దరు సంతోషంగా దేవుడి దర్శనం చేసుకుంటారని రమ్మన్నాను. ఇక మీ ఇష్టం. గుమ్మం దగ్గరకు వచ్చిన లక్ష్మి చేజారిపోయిందని బాధపడ్డాను బాబు గారు. తమంతట తమరే పిలిచి పిల్లనిస్తున్నారంటే ఇదంతా మా కాముడు సుఖం. మా వాడు ఎప్పుడు అంతేనమ్మా. సొంటి కొమ్మేననుకోండి, కళ్ళల్లో పెట్టుకుంటే భక్కున మండుతుంది. ఆ తర్వాత మంచు ముక్కలా చల్లబరుస్తుంది. సుందరం భాగవతారేనా? మాట ఇది కటు, మనసు వెన్నపూస. సుందరా, ఇక శుభలేఖల పని పూర్తయినట్టే. పోతే నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను ఒక మాట ఇచ్చానురా. ఏమిట్రా అది? మన శేషాచలం గారి హాలు ఎవరో తీసుకుని రీమోడల్ చేసి దానికి రంగులవి వేసి ఆర్భాటంగా తయారు చేశారురా. మన అమ్మాయి పెళ్లి రోజునే దాని ప్రారంభోత్సవం కూడాను. అలాగా? ఆ హాలుని నీ కచేరీతో పునఃప్రారంభించాలని వాళ్ళ కోరిక. వాళ్ళు వచ్చి నన్ను అడిగారురా. నేను సరేనమ్మా. బాబు గారి కచేరియా? ఒక్కసారి కూడా వినకుండానే పోతాననుకున్నాను. ఇన్నేళ్లకి నా కోరిక తీరబోతోందన్నమాట. అది వాడి అంగీకారం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఏరా, ఏమంటావు? అలాగే. పెద్దలందరికీ నా నమస్కారాలు. అపర సరస్వతి అవతారమూర్తి అయిన ఈ కళామూర్తిలోని కళను వర్ణించే శక్తి నాకు లేదు. అయినా ఈయన సహచరునిగా ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి 2 మాటలు మీకు నేను విన్నవించుకుంటాను. గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాల గోపాలం సహజాలు ఆడిపోయేవారు, విని పులకించిపోయేవారు. ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు. ఆ వైభవం, ఆ వెలుగు నాకింకా కళ్ళ కట్టినట్టు కనపడుతోంది. కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదాహరణకి వాటైనా కాటైనా, కరిచైనా కొరికైనా అనేది సాహిత్యము, మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి. అనేక శబ్దాలు, కూతలు, కేకలు, అరుపులు, నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి. ఈ స్థితిలో తన గానానికి
ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి 4 గోడల మధ్య అదే సభా వేదిక అనుకుని క్రిమికీటకాదులే రసికత గల శ్రోతలు అనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు. తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈ రోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మఋషి మొహంలో కొత్త తేజస్సు కనబడుతోంది. 10 కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు. సభకు నమస్కారం. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి 100,000 వందనాలు అర్పిస్తున్నాను. సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కళ జీవకళ, అజరామరమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి 1,000,000 ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా దొరకునా శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠ